అప్పుడు నాకు ఓకే మేడం. స్టార్ట్ అయింది. హాయ్ అండి, అందరికీ స్టార్ట్ అయింది. నమస్కారం. ముందుగా ఈ డ్రీమ్స్ ద్వారా మనకి జ్ఞానాన్ని పరిచయం చేసినటువంటి వంశీ సార్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు గురువులతో నా యొక్క అనుభవాల్ని నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అసలు మనకి గురువులు ఎందుకు, మనం ఎక్కడికి వెళ్ళినా సరే మనం గురువులనే కాదండి, గుడికి వెళ్ళినా సరే ఈవెన్ మనం ఏం గమనించాలి, ఏం నేర్చుకోవాలి అనేది నాకు గురువులు నేర్పినటువంటిది ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. ఒకసారి మేమందరం కలిసి సాయిబాబా గుడికి వెళ్ళాము. మేము షిరిడి వెళ్ళి ఎంతో చక్కగా దేవుని దర్శనం చేసుకున్నాము. దేవుని దర్శనం చేసుకునేటప్పుడు అక్కడి దాకా లైన్‌లో వెళ్ళేటప్పుడు అందరి భక్తులు ఎలా అనుకుంటారో, నాకు ఇల్లు కావాలి, డబ్బులు కావాలి, మా పిల్లలు బావుండాలి, ఏదైనా సరే ఇలా నార్మల్ కోరికలు కోరుకుంటా ఉన్నా. అంటే ఏమేమి దేవుడి దగ్గరికి వెళ్తున్నామంటే ఒక లిస్ట్ అన్నమాట ప్రిపేర్ చేసుకున్నట్టు నా మనసులో లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నా. అలా మండపంలోకి అడుగు పెడతా ఉన్నాము. అలా బాబా దగ్గరికి వెళ్లి ఆ సమాధి దగ్గర చేతులు పెట్టి ఇలాగ మొక్కుతారు గదండీ! అప్పుడు పెట్టినప్పుడు నేను ఏం కోరుకోవాలో అసలు మర్చిపోయా. అసలు ఏం చెప్పాలో మర్చిపోయి, నేనేంటో నాకు తెలియచెయ్యి బాబా అననొచ్చింది. ఈ వాకొచ్చిందండి అక్కడికి వెళ్ళిన తర్వాత. నేనేంటో నాకు తెలియచెయ్యి అనేదొచ్చింది. కరెక్ట్‌గా సావిత్రి గారు అడుగుతారు. 2 చుక్కలు రావాలా? 1 చుక్క రావాలా కళ్ళమ్మట అని. కరెక్ట్‌గా ఈ కన్నమ్మట ఒక చుక్క, ఈ కన్నమ్మట ఒక చుక్క, కన్నీరు మాత్రం వచ్చినియి. తర్వాత నాకు తెలియకుండానే బయటకొచ్చేసాను. మా వారిని అడిగాను. ఏవండీ, నేను దేవుడి దగ్గర ఏం కోరుకోలేదు. అదేంటో తెలీదండి. నాకు తెలియకుండానే నేనేంటో నాకు తెలియచెయ్యి అనొచ్చింది. ఇదేంటండి నాకేం అర్థం గావట్లేదు అనని మా వారిని అడిగాను. నీ మొహం నువ్వు అంతే అంటావులే గానీ నడు నడు అన్నాడు. అంటే సామాన్య వ్యక్తులు ఎవరైనా సరే అర్థం గాదు ఫస్టు. నాకు కూడా అర్థం గాల. సరేలెబ్బా ఏదో వచ్చింది అనుకుని వెళ్ళిపోయా. తర్వాత రూమ్‌కెళ్ళిపోయాము. ఆ నైటు అలా గడిచిపోయింది. ఇక తెల్లారింది. వేరే చోటకెళ్ళిపోతున్నాం మేము. వేరే చోటకెళ్ళిపోయేటప్పుడు అందరూ స్నానాలు చేశారు. స్నానాలు చేసేసి నేనే లాస్ట్‌లో ఉన్నాను. నేను స్నానం చేసేసి చీర కట్టుకుంటా ఉన్నాననమాట. అలా చీర కట్టుకుంటుంటే నాకు ఒక వాయిస్ ఇనపడింది. ఏంటా వాయిసు? "నువ్వు షిరిడీ వచ్చింది రూ. 2 ఎయడానికా?" అనొచ్చింది. అసలు నిజంగా మాకు అప్పటి వరకు గూడా షిరిడీ వెళ్ళి రూ. 2 కానికేసామంటే నిజంగా అందరూ నవ్వుతారు. అంటే బాబా దగ్గరికి వెళ్ళిందాకా గుర్తుంది గానీ, బాబా దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎంత కానికేస్తున్నామా లేపోతే ఆహ్, అసలు మనం ఏం కోరుకోవాలో గూడా ఈవెన్ మర్చిపోయా. అప్పుడు నేనన్నా ఏంటి రూ. 2 ఏసావనొచ్చింది. ఏయ్! ఆపు, మేము రూ. 2 ఏయలా. నేనేదో చేతిలో ఉన్న చిల్లరేసినా, మా ఆయన మాత్రం యేసుంటాడులే అనని ఈయన రాగానే అడిగా. ఏవండీ, మీరు బాబాకి కానుక ఎంతేశారండి అనని. ఈయన చెప్పాడు, ఏమోనే మళ్ళీ వెళ్తాంగా అన్నట్టు ఏదో చిల్లరే వేశాను సంథింగ్ అన్నాడు. ఏ బాబోయ్! నిజంగా బాబాకి కృతజ్ఞతలు. బాబా చెప్పాడు, నువ్వు వేసింది రూ. 2 అంటే నేనేసింది మొత్తం రూ. 2 ఏసావంట మనం. బాబా చెప్పాడండి ఇలాగా, నేను చీర కట్టుకుంటుంటే వాయిస్ ఇనపడింది అని చెప్పా. అమ్మ బాబోయ్! అసలు ఇలా గాదు. ఓకే. ఎళ్ళాము. ఎళ్ళిన తర్వాత ఆ రోజు వేరే గుడికి వెళ్ళాము. ఇంకా ఆ రోజు మళ్ళీ నైట్. ఆ నైట్ చూపిచ్చాడండి. నేను అడగాల్సినటువంటి కోరికకి రిలేటెడ్‌గా ఒక డ్రీమ్ చూపిచ్చాడు. అది ఏంటయ్యా అంటే,
నా దేవుడు నాతో బాగుండాలి. నా భర్త నాతో బాగుండాలి. ప్రతి ఒక్కసారి ఏ ఆడకూతురైనా ఎవరైనా అనుకుంటారు. అలాగే నేను అనుకున్నాను. కానీ నా భర్త అది చేశాడు, ఇది చేశాడు, ఇది అనే ముందు గత జన్మలో మనం ఆయనకి ఏం చేశామో చూసుకున్నాము అంటే, ఇక తర్వాత వాళ్ళు చేశారు అని చెప్పుకోవటానికి కూడా ఉండదండి. ఇది నిజంగా వాస్తవం. ఆ రోజు నైటొచ్చినటువంటి డ్రీము. ఆ! గత జన్మలో నేను మగవాడిని, మా వారొచ్చేసి ఆడామ. అంటే అక్కడ యాక్చువల్లీ డ్రీమొచ్చింది. నేను అతన్ని హింసించాను గత జన్మలో. దాని వల్లే తను రిలేటెడ్‌గా ఇన్నాళ్ళు అలా ఉండటం గాని, నువ్వడిగేదానికి దీనికి పాజిబులా అనని బాగా చూపించినటువంటి దానికి కన్నీళ్ళండి కారిపోతూనే ఉన్నాయి. అసలు కారిపోతూనే ఉన్నాయి. 2 గంటల సేపండి అందరూ తెల్లారింది. ఆ నైట్ డ్రీమొచ్చింది గదా! తెల్లవారింది. మళ్ళీ వేరే చోటకని బయలుదేరారు. కానీ ఈవెన్ 2 గంటలు బస్‌లో ప్రయాణం చేశామండి. కారిపోతూనే ఉన్నాయి. పశ్చాత్తాపం, పరివర్తన అనంటారు గదా! అయ్య బాబోయ్! అసలు ఈయన చేసేది ఒక 5 పైసల వంతు. నేను చేసింది రూపాయి. నిజంగానే 80% అని ఎందుకంటారా? కర్మ అనని అనుకుంటాం గదా! నిజంగానే 80% చేశానండి నేనే. ఆ రోజు 2 గంటల సేపు ఏడ్చానండి నిజంగా. అది ఏడుపు గాదు మళ్ళీ. ఏడుపని అస్సలు కనగూడదు. అంటే ఏడవాలని కాదు. వాటంతట అవే కారిపోతున్నాయి. తుడుచుకుంటున్నా అవి ఎందుకు కారిపోతున్నాయి నా కన్నీళ్ళంటే లోపలున్నటువంటి మనసులో పశ్చాత్తాపం. అదే సారంటారు. లోపల నుంచి రావాలి. మన లోపల నుంచి రావాలి. ఏదైనా సరే అనని నాకు ఆ రోజు బాగా ఎక్స్‌పీరియన్స్ అయిందండి. 2 గంటల సేపయితే నేను కన్నీటి దారలు కారిపోయినియి. ఓకే. తర్వాత ఆహ్, బావ దగ్గరికి వెళ్ళాము. యథావిధిగా దక్షిణ సమర్పించుకున్నాము. హ్యాపీగా ఇంటికొచ్చాము. క్షమించు బాబా! నిజంగా నేను అడగాలి అనుకున్న దానికి నువ్వు రిలేటెడ్‌గా నా యొక్క డ్రీమ్ అంటే గత జన్మది చూయించి ఇది క్లియర్ చేసినందుకు కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. మిగతా కోరికల కంటే గూడా నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పుకొని తిరిగి వచ్చేసామండి. ఈవెన్ నేను అడగాలి అనుకుంది ఏదైతే ఉందో బాబా నుంచి షిరిడీ నుంచి రాగానే అక్కడ బట్టలు అవన్నీ బ్యాగులు అక్కడ పెట్టేసాం. నా వల్ల కావట్లేదు అసలు. ఇప్పుడు నా వల్ల అసలు కావట్లేదు. ఒక కప్పు టీ ఇస్తే బాగుండబ్బా! నిజానికి మా వారు టీ పెట్టరండి. క్షమించాలి. ఎందుకో మనసు అంత అలసిపోయింది ఆ రోజు. అనిపిచ్చింది. కానీ టీ పెట్టరు. కానీ మనసు అనిపిచ్చింది. కానీ రియల్‌గా అండి నేను అలా కూర్చున్నాను. 5 నిమిషాల్లో మా వారు కప్పు తీసుకొచ్చి నా చేతిలో పెట్టారండి. మెరాకిల్ ఏంటండి మీరు పెట్టారు టీ అనంటే, "ఏమోలే పెట్టాలనిపించింది పెట్టాను" అన్నారు. నిజంగా బాబాకి థాంక్స్ చెప్పుకున్నానండి. నిజంగా థాంక్ యూ సో మచ్. ఆ రోజు నుంచి గూడా చాలా పరివర్తనగా మా వారు చాలా బాగుంటున్నారు. నిజంగా మనం ఒక జన్మని చూసుకొని క్లియర్ చేసుకుంటే ఇంత పరివర్తన, ఇంత వస్తది అనేది నాకు షిరిడీ వెళ్ళి వచ్చిన తర్వాత చాలా అనుభవం అయిందండి. మీరు కూడా గమనించండి. షిరిడీ వెళ్తే మాత్రం బాబా మాత్రం కంపల్సరీగా మన యొక్క కర్మల్ని దగ్ధం చేస్తాడు అనేది నాకు డ్రీమ్‌లో వచ్చింది. ఇంకొకసారి ఏందంటే పత్రిజీ గారు సాయిబాబా అండి. నేనొకరోజు నిద్రపోతూ ఉన్నాను. బాబా ఇలా బాచా పట్లేసుకొని కూర్చున్నాడు. నా తల మీద ఇలా చేయి పెట్టారు. పత్రిజీ గారేమో డబుల్ కార్డ్ మంచంకి ఎనక నుంచుని ఉన్నారు. పింక్ కలర్ షర్టు.
అయితే నా తల మీద చెయ్యి పెట్టారండి. "నువ్వు నీరు వలె కాదమ్మా" అనని పత్రిజీ గారు ఇలా చేయి పెట్టారు. బాబా గారు కూడా ఇలా చేయి పెట్టి, "నువ్వు నీటిలో బిందువు వలె ఉండాలమ్మా" అని చెప్పారు. ఇద్దరూ ఒకే విషయం చెప్పారు. చూడండి నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది. నీరు వలె ఉండాలి అని పత్రిజీ గారు చెప్పారు. నీరు కాదమ్మా నీటిలో బిందువు వలె ఉండాలి అనని బాబా గారు చెప్పారు. అంటే నాకు దాన్ని బట్టి ఇంకా నన్ను నేను ఎలా మౌల్డ్ చేసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనేది కూడా నాకు చాలా మార్పనేది కనిపిచ్చింది. అలాగే నేను ఈ మధ్య విజయవాడ దగ్గరలో తాతగారి ఆశ్రమం అననుంది. ఆ తాతగారి ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత నిజానికి నాకు తెలీదు. అక్కడికి వెళ్తే గురువుగారున్నారు అని చెప్పేసి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పారు. ఇక్కడ ఉంది తాతగారి కంటే గూడా అంటే తాతగారి గురువెవరయ్యా అనంటే మాస్టర్ సివివి గారు అని చెప్పారు. మాస్టర్ సివివి గారెవరు మరి? మరి తాతగారని చెప్తున్నారేంటి? ఈ తాతగారిని వదిలేసానండి నేనైతే నిజంగా. తాతగారిని వదిలేసి మాస్టర్ సివివి గారు అనని చెప్పేసి ఒక అరగంట ధ్యానం చేయించారక్కడ. ఆ అరగంట ధ్యానంలో కూర్చున్నప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. ఓకే. మనసు చాలా కూల్‌గా ఉంది. ఆనందంగా ఉంది. ఇంక ఇంటికొచ్చేసాం. ఇంటికొచ్చేసిన తర్వాత నిజంగా మాస్టర్ గారు, సివివి గారు ఎవరో నిజానికి ఒక గురువు గారిలాగా నేను అక్కడొక ఫోటో చూడటం జరిగింది. తర్వాత ఆహ్, నాకు కొన్ని ప్రాబ్లమ్స్ అంటే నాకు కాదు. మా అన్నయ్య చనిపోయి నేను గత కొన్ని రోజులుగా అన్నం తినట్లేదు. ఒక 6 నెలలవుతుంది. అప్పుడనుకున్నాను మాస్టర్ గారు డ్రీమ్‌లో వచ్చేసి నీ బాడీలో అంటే అండి ఇది కూడా హాస్టల్ సర్జరీ అండి నిజంగా. నా డైజెషన్ సిస్టమ్‌లో మార్పు ఉంది అని చెప్పేసి మాస్టర్ గారు అంటే హాస్టల్ మాస్టర్ వచ్చి క్లీన్ చేశారండి. తర్వాత నేననుకున్నా ఏం తీస్తున్నారు వీళ్ళు నా లోపల నుంచి అని అనుకున్నా. అంటే ఏంటో తెలీదండి ఇలా వైట్‌గా ఉంది. మొత్తానికైతే ఏదో తీసేశారు 2 సార్లు. ఆ! తీసేసిన తర్వాత చెప్పారు, "ఈ రోజు నుంచి నువ్వు నీ డైజెషన్ సిస్టమ్ కొంచెం తేడా ఉంటే దాన్ని సరిచేశామమ్మా. ఈ రోజు నుంచి నువ్వు అన్నం తింటావని" నాకు డ్రీమ్‌లో చెప్పారండి. నిజంగా నాకు ఆ తెల్లారి నుంచే చాలా మార్పొచ్చిందండి. మన ఆరోగ్యంలో గానీ, తినే దాంట్లో గానీ చాలా అసలకి చాలా మార్పొచ్చింది. అలా మాస్టర్ సివివి గారొచ్చి ఆహ్, నాకు క్లియర్ చేయటం జరిగిందండి. ఇది మాత్రం హాస్టల్ సర్జరీ అనే చెప్పుకోవాలి. ఆహ్, థాంక్ యూ సో మచ్ సివివి గారు. అలాగే ఇంకొకసారి కూడా వచ్చారండి. ఇది కూడా డ్రీమ్ ద్వారానేనండి మనకి ప్రతీదీ కూడా గురువులు వస్తారు అనంటే డ్రీమ్‌లోకి వచ్చి మనకి చెప్తారు అనేది మనకి వెనకటి నుంచే ఉంది కదండీ! మన అన్నమాచార్యులు గారైన వీళ్ళందరికీ కూడా దేవుడు ప్రత్యక్షంగా వచ్చిన దేవుడా అనని అంటారు. అందరికీ కూడా డ్రీమ్స్ ద్వారానే కనెక్ట్ అవుతారు అనేది చాలా వాస్తవం ఉందండి. నిజంగా నేను కూడా నమ్మను. నమ్మని నేనే నాకు ఇలా రావటము, ఇలా మిరాకిల్స్ జరగడము అన్నీ జరుగుతుంటే మరి నమ్మాలి కదండీ ఏదైనా. ఇక అలాగే ఒకసారి ఒక డ్రీమొచ్చిందండి. డ్రీమ్ చెప్తా మీకు. ధ్వజస్తంభం దగ్గర అందరూ పూజ చేస్తున్నారు, కొబ్బరికాయలు కొడుతున్నారు. అక్కడ నేను కొబ్బరికాయ కొట్టాను, వెళ్ళిపోయాను. ఇలా ఎనక్కొచ్చేసి అక్కడ నా చెప్పులు పడ్డయి.
ఒక పాపనడుగుతున్నా, "అమ్మ నా చెప్పులు తీసుకురావా? ధ్వజస్తంభం లోపలికి అలా నెట్టేశారమ్మ దగ్గరికి వెళ్తే తగలకూడదు" అనని. ఆ పాప అన్నది, "నువ్వు నాకు డబ్బులిస్తే నేను తీసుకొస్తానన్నది." నిజానికి నా దగ్గర మరి పర్స్ లేదు. అసలు నా దగ్గర ఏమీ లేదండి. కానీ నేనన్నా, "ఆ! ఇస్తా తీసుకురావమ్మా" అనన్నాను. అయితే ఆ అమ్మాయి దిగేసి వెళ్లి తీసుకొనొచ్చింది. వచ్చిన తర్వాత అలా పట్టుకున్నానండి. పట్టుకోలేదు. మరి ఆ అమ్మాయి కిందేసింది కాళ్ళ దగ్గర. అలా చెప్పులు వేసుకోంగానే ఎనక నుంచి ఒక గురువుగారొచ్చారు. ఒకతను. ఎవరు అంటే అతను అక్కడ ఒక గుడి ప్రతిష్ఠ చేయడానికొచ్చినటువంటి గురువన్నమాట అతను. అక్కడ ధ్వజస్తంభం అయిపోయింది. లోపల గుడి ప్రతిష్ఠ జరగాలి. అంటే విగ్రహ ప్రతిష్ఠ జరగాలి. అయితే ఆయన లోపలికి వెళ్ళకుండా నా కోసం వచ్చాడు. రామ్మా అనని. మా వోళ్ళందరూ ఒక క్యూలో ఉన్నారు. నాకర్థం కాల. ఏంటి గురూజీ మీరొచ్చారు. అయ్యో! మీరేంటి గురూజీ అంటే, ఆయన చెప్పాడు, "నువ్వు లేకుండా ఎలా జరుగుద్దమ్మా విగ్రహ ప్రతిష్ఠ. నువ్వు రా వెళ్దాం" అన్నాడు. గురూజీ అనన్నా నేను. అనగానే ఈవిడెవరనుకుంటున్నారు? ఓపెన్ చేయండి అన్నారు. ఆ గేట్‌లన్నీ ఓపెన్ చేశారు. ఈ డబ్బులు అడగాల్సిన పిల్ల, అవునా! నువ్వు నమస్కారం అమ్మా అని ఆ అమ్మాయి నమస్కారం పెట్టింది. అలా క్యూ లైన్‌లో నడుచుకుంటూ వెళ్తున్నాం. వెళ్తుంటే ఒక చెట్టుకి మా వోళ్ళందరూ క్యూలో ఉన్నారు. కానీ ఈ గురువుల వారు మాత్రం నా కోసం వచ్చారు. గురువు ముందున్నారు. నేను ఆయన వెనకున్నాను. అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఒక రైట్ సైడా వేపాకు చెట్టు, రావి చెట్టు 2 కలిసి చాలా పెద్దగా ఉన్నాయండి. దానికి పసుపు, కుంకాలు ఆహ్, అమ్మవారి దగ్గరికి కడతారు గదా! ముడుపులని అన్నీ ఉన్నాయి. దానికొక ఫోటో ఉంది. ఈ ముని ఈ హిమాలయ యోగి అంట. తన డ్రీమ్‌లోనే చెప్పడం జరిగింది. హిమాలయ యోగి ముందు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆగి అటు చూసేసి మాట్లాడుతున్నాడండి ఆ ఫోటోలో అతనితో. "ఏంటి ఇలా వచ్చావు? గుడి ప్రతిష్ఠ గదా!" అని ఆ ఫోటోలో వ్యక్తి మాట్లాడుతుంటే ఇతను సమాధానం చెప్తున్నాడు. "అందుకే అమ్మని తీసుకువెళ్తున్నాను" అనని. నాకేం అర్థం గాల. నేను నేను మనసులోనే అనుకుంటున్నా. ఇదేంటి? ఇలా చూస్తే ఆ ఫోటోలో ఎవరున్నారయ్యా అంటే బ్రహ్మం గారున్నారండి. నిజంగా ఫోటోలో ఉన్న వ్యక్తులతో కూడా యోగులు, మునులు మాట్లాడతారు అనని నాకు ఆ రోజే తెలిసిందండి. ఆ! అతను అతని మీద నేనిలా చెయ్యేసా గురువుగారి మీద, గురువుగారు అనని. అప్పుడు అతనన్నాడు, "మనం ఎవరితో అయినా ఈజీగా మాట్లాడొచ్చమ్మా. కనెక్ట్ అవ్వచ్చు" అనని. ఇంక అంతేనండి. గుడి ప్రతిష్ఠ చేయడానికి విగ్రహ ప్రతిష్ఠకి లోపలికి వెళ్ళలేదు. ఆహ్, ఇంక లేదు. అంటే నాకొక చెప్పడానికి వచ్చినటువంటి గురువుగారు. అంటే మనం ఫోటోలో ఉన్న వ్యక్తులకి పూజ చేస్తున్నాం. ఫోటోలో ఉన్న బాబాలకి, ఫోటోలో ఉన్న గురువులతో మాట్లాడుతున్నాము అనుకుంటాం గదా! కానీ మనసు పెట్టి మాట్లాడితే ఫోటోలో ఉన్న వ్యక్తులు కూడా మనకి సమాధానం చెప్తారు అనేది నాకు ఆ రోజొచ్చినటువంటి మెసేజి. అందుకు బ్రహ్మం గారికి థాంక్ యూ సో మచ్ చెప్పుకోవాలి. అలాగే ఇంకొకటొచ్చిందండి. ఏంటి అది అనంటే, అసలు ఈ మన సార్ చెప్తారు కదా! మనకి డ్రీమ్స్ తయారు చేసేది కూడా పైన మాస్టర్‌లుంటారు, గురువులుంటారు అనని చెప్పి, మనం ఒకటి చెప్తుంటే నిజంగా నేనైతే చెప్తే విననండి. అంత మొండిదాన్ని. నిజంగా మొండిదాన్ననే చెప్పుకోవాలి. చెప్తే వినను. అలాగే ఒకరోజు కాంతిలోక వాసులు బాగా కాంతిగా ఉంది. అసలు ఎంత కాంతి అంటే చూడలేనంత కాంతి. 'బ్రో' సినిమాలో ఒక గీతలో పవన్ కళ్యాణ్ ఇలా వెలుగులో కనిపిస్తాడు గదండీ! సేమ్ ఎగ్జాక్ట్ అలాగే ఉందండి. నిజంగా కాంతిలోకం ఒక్కరు డోర్ తీస్తేనే అంత కాంతి మనం చూడలేమండి నిజంగా. ఆ కాంతిలో నుంచి ఒక వ్యక్తి వచ్చాడు.
అంటే డోర్‌కి అటు సైడున్నా మాట్లాడితే ఇటు సైడ్ వినిపిస్తది మనకి. నిజంగా ఆ హాస్టలు ట్రావెలింగ్ అనేది కూడా ఒక ఎక్సలెంట్ అండి. ఇది ప్రతి ఒక్కరికి జరుగుతది అనుకుంటున్నా నేనైతే. బట్ నాకొచ్చిన అనుభవాలన్నీ మీకు చాలా వరకి షేర్ చేయాలి. అయితే కాంతి లోకం కనిపిస్తుంది. ఆ రోజు మా వారు స్నానం జేసి అప్పుడే తల స్నానం జేసి వచ్చారండి. నేను చిన్న పాపని. నేను ఒక జన్మలో మా వారి పాపనండి. మా వారు నాకు నాన్న. నిజంగా నేను 6 జన్మలు చూసుకున్నాను. థాంక్ యూ సో మచ్. ఎలాంటి ప్రేమ అంటే అతను నన్ను చూస్తే నిజంగా చెప్పకూడదండి. ఈ సినిమాలో ఇలా స్టార్స్ ఒస్తాయి గదండీ! స్టార్స్ అసలు అంత ప్రేమ అదంతా ఏంటి స్టార్సు అని నేను గమనిస్తున్నా. కానీ అక్కడ పిల్లుంది. స్టార్సు ఏంటంటే ఇదంతా ప్రేమమయం అనని చెప్తున్నారు. ప్రేమమయమా? ఏంటి వీళ్ళిద్దరి మధ్య ఎంత ప్రేమ అని అనుకుంటున్నాను. కానీ అక్కడ ఇంకొకటుందండి డ్రీమ్ రిలేటెడ్‌గా. ఇంకొకటుంది. తర్వాత లాస్ట్‌లో ఏందంటే, "అసలు నీకు ఈ డ్రీమ్ ఇచ్చిందెవరో తెలుసా? నీకు ఈ డ్రీమ్ తయారు చేసిందెవరో తెలుసా?" అనని వాయిసొచ్చిందండి. నేనన్నా, "ఎవరు? డ్రీమ్స్ ఇచ్చేదెవరు? తయారు చేసేదెవరు? ఎవరు?" అని అడిగాను. అంటే, "నీకు డ్రీమ్ ఇచ్చింది రాములు వారు, డ్రీమ్ తయారు చేసింది తులసీదాస్ గారు" అనొచ్చిందండి. నిజంగా ఆ డ్రీమ్ అయితే మరిచిపోలేనటువంటి డ్రీమ్. ఎంత అసలు తలుచుకున్నా ఇలా స్టార్స్. అంటే ప్రేమమయం అంతా. అలాగే జన్మ జన్మలు ఉంటాయి అనేది కూడా వాస్తవం అండి. మనం ఒక జన్మతోనే పోమేమో. ఇలా స్టార్లు అనుకున్నా నేను. ఏంటి నాకు డ్రీమ్ ఇచ్చింది రాములు వారా? డ్రీము తయారు చేసింది తులసీదాసా? ఇదెలా? అనని అసలు సడెన్‌గా కళ్ళు తెరిసానండి. మార్నింగ్ 4:00 మా ఎదురు గోడ మీద కూడా రాముల వారి కనపడిందండి ఆకారం. నిజంగా మరి అద్భుతం నైటు. ఇలా చూస్తే గోడ మీద అతని ఫోటో ఇక్కడి వరకుందండి. ఇదేంటి రాముల వారు బాబోయ్! అయితే నిజంగానే రాముల వారిచ్చారా నాకు డ్రీము? ధన్యవాదాలండి. ధన్యవాదాలని చెప్పుకున్నాను. అదే అలాగే ప్రతి ఒక్కటి కూడా మనకి హెల్ప్ చేయటానికే మాస్టర్‌లుంటారు అనేది ప్రతి ఒక్క డ్రీమ్ కూడా మనకి ఎన్నో నేర్పిస్తున్నాయండి. నాకైతే ఎన్నో నేర్పించినియి. ఇలాగే చాలా మందికి మోటివేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకురావడం జరిగింది. థాంక్ యూ సో మచ్ గురువులు గారికి నిజంగా ధన్యవాదాలు చెప్పుకోవాలి. అలాగే ఇంకొకసారండి ఆంజనేయ స్వామండి. మనము దేవుళ్ళని ఎంత బలంగా నమ్ముతామో, అంతే బలంగా మనల్ని కాపాడతారండి. మనం రోజుకొక దేవుడు, రోజుకొక శుక్రవారం మహాలక్ష్మి, శనివారం వెంకటేశ్వర స్వామి, ఆదివారం సూర్య భగవానుడని ఇలా 7 రోజులే ఉంటాయి కదండీ! మరి మనకి ఇంతమంది దేవతలెందుకున్నారు? అది కాదండి. ఎందుకున్నారు అనంటే, ఏ దేవుడు ఎవరికి కనెక్ట్ అవుతారో తెలీదు కదండీ నిజానికి. అందుకోసమని ఒక్కొక్కరు నమ్ముకున్న దేవుడిని మాత్రం వదిలిపెట్టొద్దండి. బట్ ఒక్కరినే పెట్టుకోండి. ఆ ఒక్కరినే అడగండి. మీరు వాదించండి. మీరు ఏదైనా చేయండి. మీకు మాత్రం తప్పకుండా వాళ్ళు మీకు దారి చూపిస్తారు. ఇది మాత్రం వాస్తవం. ఎందుకు అంటే నేనొకసారి ఆ! డ్రీమ్‌లోనే ఇది కూడా చెప్పడం జరిగిందండి. ప్రతీదీ కూడా నాకు మాస్టర్‌ల ద్వారానే జ్ఞానం అందుకున్నాను నేనైతే. ఎందుకంటే నేనొకసారి ఆహ్, తెలియని ప్లేస్‌కి వెళ్ళానండి. అది ఏ ఊరో తెలీదు. అక్కడికి నేను ఎలా వెళ్తున్నాను అంటే, ఒక ఏదో గుడ్డిగా జెప్తారు గదా! బంగారపు మూటేసినా
గుడ్డోడు అక్కడికెళ్ళేటప్పటికి కళ్ళు మూసుకుంటాడు. ఆ మూడ దాటిపోయినాక కళ్ళు తెరుస్తారు అని. కాదండి. నిజానికి మన యొక్క సంకల్పం ద్వారానే మనం అక్కడికి వెళ్ళాక కళ్ళు మూసుకుంటాము. మనకి డబ్బు రావాలి అనుంటే ఆ టయానికి మనం కళ్ళు తెరుస్తాం. కానీ అతను అనుకోలేదు గాబట్టి అక్కడికి వెళ్ళాక కళ్ళు మూసుకోవడం జరిగిద్ది. ఇది చూడండి ఒకసారి ఈ డ్రీము. నేను కళ్ళు మూసుకొని అనుకుంటున్నానండి. కొంచెం దూరం కళ్ళు మూసుకొని నడుద్దాము. ఏది జరిగితే అది జరిగిందబ్బా నాకు. నన్ను దేవుడొచ్చి కాపాడతారు అంటున్నారు గదా! అయినా చూద్దాం అబ్బా అనని నేను కళ్ళు మూసుకొని కొంచెం దూరం అలా నడుస్తున్నా. నడుస్తుంటే ఏంది కొంచెం బురద కనపడింది. అలా కాళ్ళకి తగిలింది. ఏంటబ్బా బురద తగులుతుందని కొంచెం కళ్ళు తెరిసి కొంచెం చూస్తున్నాను. చూస్తుంటే ఇంకా 2 అడుగులు వేశానండి. ఇంకేముంది పెద్ద సముద్రంలోకి డింగున కొట్టుకొని పోయి ఎళ్ళిపోయి ఒక ఇదివరకి సప్టాలనుండేయి. పెద్ద పెద్ద సముద్రాలకి ఇలా సప్టాలు ఎయ్యో ఉండేయండి అక్కడ. సిమెంటియి ఉన్నయండి అక్కడ. వెళ్ళి ఆ సముద్రం మధ్యలోకి వెళ్ళేసి అక్కడ కూర్చున్నా. ఆహ్, ఆ సప్టా మీద కూర్చున్నా. సిమెంట్ దాని మీద. కూర్చొని కొంచెం కళ్ళు తెరిసి చూస్తున్నా. దేవుడు కాపాడతాడు. నన్నేం జేయడు. నాకసలేమి గాదు. నాకు దేవుడు కాపాడతాడు అంతే. నేను సముద్రంలో పడ్డాను అని లేదు. ఒక భయము లేదు. మనసులో అలజడి లేదు. అలాగే కూర్చున్నా. కాపాడతాడు. దేవుడే కాపాడతాడు. అప్పుడు మా అమ్మ ఎతుక్కుంటా వచ్చిందండి. ఎతుక్కుంటా అమ్మా! అమ్మా! అని బాగా చీకటి. అసలు ఎంత చీకటంటే భయంకరమైన చీకటి. వెతుక్కుంటా వచ్చింది. నేను చెప్పాను చూసింది నన్ను. ఎందుకంటే ఊరు చివరన అదొక పెద్ద సముద్రం అనే చెప్పాలి నాకు తెలిసి. ఎటు చూడు అసలెవరు మనుషులు లేరు. "అమ్మ రావద్దు, రావద్దు, రావద్దు" అని ఇలా ఊపుతున్నా. ఆవిడేం చేసింది, అమ్మో! అసలు మా అమ్మాయి ఏ కన్న తల్లయినా బిడ్డ మధ్యలో ఉంటే తల్లి ఎళ్తదా అండి? ఏ తల్లి వెళ్ళదు. అలాగే మా అమ్మేం చేసింది, ఆ వంతున దూకేసింది. అయ్య బాబోయ్! మా అమ్మ పడిపోయింది. అసలు హడావుడి చేయట్లా నేను. ఏంటో చాలా ప్రశాంతంగున్నాను. హడావుడి లేదు. అయ్యో! మా అమ్మ పడిపోయింది. మా అమ్మని బ్రతికించాలి. అమ్మ చెయ్యి పైకివ్వమ్మా, చెయ్యి పైకివ్వు, చెయ్యి పైకివ్వు అంటున్నా. తను కొట్టుకుంటా వచ్చేసింది. ఆ చెయ్యి పట్టుకొని అసలు బలంగా అండి నిజంగా నేనే బక్కదాన్ననుకోవాలి. పట్టుకొని ఇసిరి వేస్తే ఒడ్డుకెళ్ళి పడతదిలే అన్నంత బలం కొద్దీ తీసుకెళ్ళి ఒడ్డునేసానండి. ఒడ్డునేద్దామన్న ఉద్దేశం నాలో ఉంది మనసులో. నేనేదైతే మనసులో పెట్టుకున్నానో, మా అమ్మ అలాగే చెయ్యిచ్చిందండి. ఇలా పట్టుకున్నాం. నేనెంత బలంగా ఆమెని ఇసిరేద్దాం అనుకున్నానో, ఆమె కూడా అంతే బలంగా నాతో పాటు నా పిల్లని తీసుకువెళ్దామని గట్టిగా ఇలా పట్టుకొని, ఆవిడ ఒడ్డుకి చేరింది. ఆవిడతో పాటు నన్ను కూడా లాగి ఒడ్డునేసింది. నిజంగా అండి ఆవిడ ఒడ్డు మీద ఇలా నుంచుంది. నేను మాత్రం ఆవిడ కాళ్ళ మీద పడ్డానండి. నిజంగా కాళ్ళ మీద పడి ఏడుస్తున్నా. బాగా ఏడ్చానండి. నిజంగానే రియల్‌గా గూడా ఏడ్చా నేను. ఏడ్చి అక్కడ వాయిసొచ్చిందప్పుడు మళ్ళీ. అక్కడొక పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం. ఎంత పెద్దదంటే అండి, ఏదో సినిమాలో కూడా ఉందండి ఇది. ఆ! పెద్ద విగ్రహం. ఇప్పుడు వాయిసొచ్చిందండి. "నువ్వు నీ యొక్క నమ్మకమే నిన్ను ఏదో ఒక రూపంలో వచ్చి కాపాడుద్ది. నువ్వన్నావు కదా! దేవుడొచ్చి కాపాడతాడు అని. ఏదో ఒక రూపంలో వచ్చి నిన్ను కాపాడటం జరిగిద్ది" అని చెప్పాడండి. నిజంగా ఆ వాయిస్ విన్న మరుక్షణం అసలు ఆవిడ కాళ్ళ మీద పడి ఒకటే ఏడుపు.
"అమ్మా నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు, నన్ను క్షమించు." ఎందుకు క్షమించమన్నాను అనంటే, గుడ్డిగా దేవుడొచ్చి కాపాడతాడు అని నడుచుకుంటా వెళ్లి చెరులో పడింది నేనేగా. పడ్డందుకు కాదండి. నిజంగా దేవుడు అమ్మ రూపంగా వచ్చి ఇలా కాపాడాడు. నిజంగా అమ్మ కూడా అలాగే కాపాడుతుంది కదా! అన్న దాని మీద నాలో క్షమించమ్మా, క్షమించు, క్షమించని నిజంగా అప్పుడు గూడా ఏడ్చేసానండి నేను. ఇవన్నీ కూడా మా అమ్మకు కూడా చెప్తూ ఉంటాను. నాకొచ్చినటువంటి డ్రీమ్స్ గాని, ప్రతీదీ కూడా మా అమ్మ చెప్తూ ఉంటది. చాలా వరకి నాకొచ్చే డ్రీమ్స్ అన్నీ కూడా నిజమవుతున్నాయండి. మీతో ఇంకా మరికొన్ని షేర్ చేసుకుంటానండి. ఇంతటి జ్ఞానాన్నిచ్చినటువంటి వంశీ సార్ గారికి మరొకసారి కృతజ్ఞతలండి. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.